ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో మీరు కొనసాగుతూ మరి దేవునికి నచ్చినట్లుగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి ప్రభుతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ను మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, జీవముల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మీ సురక్షితమైన రెక్కల నీటిలో భద్రపరిచి కాచి కాబట్టి సమర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా మాకు నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. ముందున సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోండి ప్రభువా. నాయన మా ఆరాధనలోను, మా ప్రార్థనలోను, వాక్య పరిచర్యలోనూ తోడుగా నడిపించమని సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్లు చేయమని మమ్మల్ని మీ దైవ లక్షణాస్తాలకు అప్పచెప్పుకుంటాం. మొదటి సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. ఆయన నమ్మకస్తుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయనలా ఎవ్వరూ కూడా లేరు. ఆయన మన జీవితంలో మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన స్తుతించి ఆయన గణపడదాం. నీలా లేరెవరు, నీ వంటి వారు లేరెవరు అని పాట పాడుతుండగా విశ్వాసంతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపడదాం. అందరికి వచ్చిన పాట కలిసి పాడాలని మీకు మనం చేస్తాం. లేరెవ్వరు, నీ వంటి వారు లేరు, నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు, నీలా లేరెవ్వరు, వారు లేరు, నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు. మనసారి పాడదామా? నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు, నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు. యేసయ్యా నీకే మహిమ ఆరాధన, భూమ్యాకాశములు స్తుతిగానములు పాడును. యేసయ్యా నీకే మహిమ ఆరాధన, భూమ్యాకాశములు స్తుతిగానములు పాడును. చీకటిలో వెలుగువై ఉన్నావు, దారి గమ్యం నీవే కదా యేసు, నీవుండగా నాకిక కొదువే లేదు, నీ నామమే సజీవము యేసు. చీకటిలో వెలుగువై ఉన్నావు, దారి గమ్యం నీవే కదా యేసు, నీవుండగా నాకిక కొదువే లేదు,
నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు, నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమ ఆరాధన, భూమ్యాకాశములు స్తుతిగానం పాడును. యేసయ్యా, నీకే మహిమ ఆరాధన, భూమ్యాకాశములు స్తుతిగానము పాడును. కొద్ది నిమిషాలు ప్రభువుకి స్తోత్రం చెప్పండి. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం తీసుకుని వచ్చాడు. మరణం నుంచి జీవమునకు ఆయన మనం దాటించిన వాడిగా ఉన్నాడు. ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిపించి సహాయం చేసి ఆదరించి బలపరిచి నడిపించిన దేవుడిగా ఉన్నాడు. మన తల ఎత్తు చేసిన వాడిగా ఆయన ఉన్నాడు. మనసారా ప్రభుని స్తుతించండి. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో ప్రభువా, మీరు మా ప్రభువుగా ఉండటం మా ధన్యత. మా జీవితాల్లో మీ నామాన్ని రుజువు చేసుకుంటున్న దాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి మనసారా మేము స్తుతిస్తున్నాం. మీ నామాన్ని కొనియాడుతున్నాం. మీకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావం, ఆరాధనను నీకే సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతిని, ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ఆయనలాగా ఎవరు కూడా లేరు. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని గంటల తరబడి ఆయన ఆరాధిస్తూ ఉండిపోతామేమో. ఆయనలాగా ప్రేమించగలిగిన వారు ఎవరు లేరు. ఆయనలాగా కృప చూపించిన వారు ఎవరు లేరు. ఆయనలాగా కరుణా కటాక్షం క్రియేటివ్గా ధరింప చేసిన వారు ఎవరు లేరు. ఆయనలాగా క్షమించగలిగిన వారు, మనలను మహిమలోనికి చేర్చిన వాడు ఆయన మాత్రమే. భూమి అందును పరలోకమందును ఆయన తప్ప ఎవ్వరూ కూడా మహిమను అందటానికి వీలు. అందుకే ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే యుగయుగులకు చెందవలసి ఉన్నది. జిగటమనైన పాపు ఊగులో కూరుకొని పోయినటువంటి మనలను రక్షించి ఉచితముగా నీతిమంతులను తీర్చాడు ఆయన. చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. ఇంకా చెప్పాలంటే మరణానికి చేరువైన మనలను ఆ మరణపు పాశములో నుంచి విడిపించి జీవమును మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు ఆయన. ఇంతకు మించిన అద్భుతం మన జీవితంలో వేరే ఇంకెవరూ కూడా చేయలేరు అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు మన జీవితంలో ఆయన ఏమైనాడో ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే ప్రభువును స్తుతించకుండా ఉండలేం అన్నమాట కూడా వాస్తవమే. ఈరోజు ప్రభువును ప్రభువుగా అర్థం చేసుకొని స్తుతించగలిగిన ధన్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తుండగా ప్రభువును గణపరుస్తూ ఆయనకు మహిమను ఘనతను చెల్లించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడతాం. కీర్తనకాడు అంటాడు కదా, నిత్యము నీ కీర్తి నా నోటను ఉన్నది అని. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన గురించిన స్తుతి మన జీవితంలో, మన హృదయంలో, మన నోట ఎల్లప్పుడూ ఉండాలి. మన జీవ ఫలం ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించేదిగా, ప్రభువును ఆరాధించేదిగా ఉండాలి.
అటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండటానికి దేవుడే మనకు తన కృపను, తన ఆత్మను మనకు అనుగ్రహించును గాక. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ఈ విధంగా సాయంకాలం కొద్ది సమయం ప్రభుతో గడపడానికి దేవుడు అనుగ్రహిస్తుంది. గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయొచ్చని మీకు అందజేస్తున్నాను. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆదివారం మీరు సాయంత్రము ఏదైనా కారణం చేత మీరు బిజీగా ఉన్నట్లయితే తర్వాత కూడా మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈ వాక్యాన్ని మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి బుధవారము ఇదే ఛానల్లో వావ్ అనేటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్లో వాక్యాన్ని వినాలనుకున్న వారి మీ ఫ్రెండ్స్ నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా మీరు ఆ సెషన్ను మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. అండ్ ప్రతి శుక్రవారము అండ్ శనివారము 2 రోజులు కూడా స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సెషన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మరి బైబిల్లో నుంచి క్షుణ్ణంగా ఆయా విషయాలను మరి ఒక పద్ధతిలో మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఒక్కొక్క అధ్యాయంలో నుంచి విషయాలను మీకు బోధించడానికి అందులో మరి దేవుడు కృప చూపిస్తున్నాడు కనుక బైబిల్ను బాగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు మీ ధ్యానం మీరు చేస్తూనే మరి మీకు డౌట్ అన్నట్లయితే లేకపోతే మీకు ఒకవేళ సిస్టమేటిక్గా చదవటం మీకు ఇష్టం అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సెషన్స్ మీరు ఫాలో చేయొచ్చు. స్క్రిప్చర్ టైం తెలుగులో ప్రతి శుక్రవారం 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు ప్రసారం అవుతుంది. దాన్ని మీరు వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మీరు బైబిల్ రీడింగ్ చేసుకున్న తర్వాత ఒక డివోషనల్ చదివేటువంటి ఆలోచన కూడా మీకుంటే మరి లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఒక పేజ్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ ద్వారా మీకు ఇంగ్లీష్లో ఒక డైలీ డివోషనల్ వాక్యానుసారంగా ఒక ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి ఒక డివోషనల్ తర్వాత డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతిరోజు దాన్ని మీరు వీక్షించండి. మీరు బైబిల్ చదువుకున్న తర్వాత అడిషనల్గా ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే యూ డెఫినెట్లీ గో త్రూ ఇట్. ఆ డైలీ డివోషన్ చదువుకొని ఆ ప్రేయర్ కూడా చేసుకొని యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ డే డ్యూరింగ్ ద డే. ఎప్పుడైనా సరే మీరు దాన్ని చదువుకోవచ్చు. మీ ధ్యానంలో అది పనికి వస్తుందని మీకు మనం చేస్తుంది. ఇలా లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా మరి జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలోనూ దేవుని కృప కలిగినట్లుగా ఇంకా సెషన్స్ అనేక మందికి ప్రయోజనకరంగా మరి ఉండాలనే ఉద్దేశంతో దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఖచ్చితంగా మరి బైబిల్ స్టడీ సెషన్స్ ఒక ప్రేయర్ సెల్ గ్రూప్స్ మరి మీ ఏరియాస్లో కూడా కావాలనుకుంటే ప్లీజ్ సంప్రదించండి. ప్రార్థించి ఆయా ఏరియాస్లో మరి బైబిల్ స్టడీ సెషన్స్ జరిగించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొకటి మీ ప్రార్థన అవసరాలు ఉన్నాయట్లా మీరు మాకు రాయండి, మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించి మనము ఈ సెషన్ ముగించుకుందాం. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు పరిశుద్ధాత్మను బోధిస్తూ ఉంటారు. మరి పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు మన చెవిలో తెరుచుకుని ఉంచుదాము. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని వాక్యం నుంచి ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలలో దేవుని మాటను ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించును గాక. గడిచిన వారం కూడా మీతో మాట్లాడుతూ శరీరానికి సంబంధించి ఆత్మకు సంబంధించి కొన్ని విషయాలను వివరణలు మీకు ఇచ్చాను. శరీరానుసారులైనటువంటి వ్యక్తులు మరణానికి వారు జోగుతారని, మరి ఆత్మానుసారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు, ఆత్మను అనుసరించి జీవించేటువంటి వ్యక్తులు వారి జీవితంలో దేవుడు తన ఉన్నతమైన జీవాన్ని అనుగ్రహిస్తాడని మీతో ఆల్రెడీ చెప్పాను. శరీరము ఆత్మ రెండు కూడా విరోధంగా ప్రవర్తించుకునేటువంటి రెండు విషయాలు. వీటి మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుందని కూడా మీతో చెప్పాను. పౌలు ఇదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక నుంచి లాస్ట్ టైం మీతో మాట్లాడాను. ఈసారి మరొక కోణంలో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీరము ఆత్మ అనేటువంటి రెండు విషయాలు మన జీవితంలో ఉన్నాయి. మన జీవితంలో మనం చూసినట్లయితే మనం 3 విషయాల చేత
మనము నిర్మించబడ్డామని చూస్తాం. ఒకటి, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం సృష్టించుకున్నప్పుడు ఆదామును ఒక మట్టి ముద్దలాగా ఆయన చేసి దానికి ఒక ఆకారాన్ని చేసిన తర్వాత అది నిశ్చేష్టంగా పడి ఉండడం చూశాడు. నిర్జీవంగా అది అక్కడ ఉండడం చూసిన తర్వాత అందులోనికి నాసికా రంధ్రాల్లోనికి దేవుడు జీవవాయువును వదిలినట్టుగా మనం చూస్తాం. అప్పుడు నరుడు జీవించు ఆత్మ ఆయను అని చూస్తాం. అయితే అంతవరకు మనుషుల ఆత్మ లేదు, ఓన్లీ శరీరం మాత్రమే ఉందని చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మతో పాటు ఇప్పుడు శరీరంకి ఆత్మను దేవుడు ఇచ్చిన తర్వాత అతనిలోనికి ఒక ఉనికి అనేది రావడం జరిగింది. దాన్నే ప్రాణం అన్నాం. అంటే ప్రాణము, దేహము, ఆత్మ అనే 3 విషయాలు మన జీవితంలో కనపడతాయి. ఒక శరీరం, మన పైకి కనిపించేది శరీరము. రెండవది, లోపల మనకు ఒక ఆత్మ అనుగ్రహించబడింది. ఆ ఆత్మ ద్వారా మనం జీవిస్తూ ఉన్నాము. అయితే మనలో ప్రాణం ఉంది అనడానికి ఈరోజు మనం బ్రతుకున్నాం కదా, అది ప్రాణం. ఓకే, ఇది మనం ఉనికిలో ఉన్నామని చెప్పడానికి నేను ప్రాణంతో ఉంటే ఉనికిలో ఉన్నట్లు, ప్రాణం లేకపోతే ఉనికి లేనట్లు. అంటే కనిపించేదేమో బయటికి నా శరీరము, లోపల ఉన్నదేమో నా ఆత్మ. అయితే నేను చలిస్తూ ఉన్నానంటే అది నా ప్రాణాన్ని బట్టి. ఓకే, ఈరోజు ఈ ప్రాణము దేన్ని బట్టి కలిగింది అని మనం ఆలోచన చేస్తే ఆత్మ లోనికి రావడాన్ని బట్టి నాలో ప్రాణం కలిగింది. ఓకే, అర్థం చేసుకోండి ఈ మాట. దేవుడు నాసికా నదులలోనికి ఆ జీవవాయువును వదిలినప్పుడు మనిషిలోకి ప్రాణం వచ్చింది అని చూస్తున్నాం. ఈ ఆత్మ గనుక ఆరిపోతే ఈ ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. అంటే శరీరం అనేటువంటిది ఒక చిన్న ఒక ఒక సంచి లాంటిది తప్ప శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శరీరానికి మనకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు అని మనం చూస్తున్నాం. శరీరానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామంటే శరీరాన్ని బాగా పెంచి పోషిస్తున్నాము. శరీరానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తూ శరీరానికి కావాల్సినటువంటి మంచి సుఖాన్ని కలుగజేయడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ శరీరానికి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని చూస్తున్నాం. తన పోలికలో తన స్వరూపం చొప్పున చేసినప్పుడు కూడా అక్కడ దేవుడు కనపడలేదు ఎవరికి కూడా అంతవరకు. ఇప్పటికీ కూడా దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. అయితే మనం ఆయన చూడలేదు విశ్వాసంతో, ఆయన మనం నమ్ముతున్నాం. అయితే ఆయన పోలికలో ఆయన స్వరూపం చేసుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయన స్వరూపాన్ని బట్టి ఆయన పోలికలో, అంటే ఆయనలాగా ఆలోచించే విధానము, ఆయనలాగా జీవించే విధానం మనకు కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనకు కలుగు చేసేయడం చూస్తున్నాం. అయితే శరీరానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని మనం చూస్తున్నాం. అయితే శరీరంలో ఉన్న ఆత్మ చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇది దేవుడు ఊదినది అని మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ మట్టిని కూడా దేవుడే కరెక్ట్గా ఒక సెట్ చేసి దానికి ఒక షేప్ని, ఆకారాన్ని కలుగు చేశాడు. కానీ ఆత్మని ఇచ్చిన తర్వాత దానిలోకి ప్రాణం లేసి వచ్చింది. కానీ ఈరోజు మనకున్నటువంటి ఉనికి, మన ప్రాణం దేన్ని బట్టి ఉందో తెలుసా? మన శరీరాన్ని బట్టి ఉంది. మరి ఇది రివర్స్ ఎందుకు అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి మనిషి ఆత్మకు అంధుడైపోయాడు, శరీరానికి కరెక్ట్ అయిపోయాడు. శరీరానికి కరెక్ట్ అయిపోవడాన్ని బట్టి ఇప్పుడు మన ప్రాణం అంతా కూడా శరీరాన్ని బట్టి నడుస్తూ ఉంది. ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే ప్రాణం విలవిల్లాడిపోతుంది మనతో. కానీ ఆత్మకి ఎన్ని దెబ్బలు కలుగజేస్తూ ఉంటామో, ఆత్మకి సరిగ్గా అన్నం పెట్టము, ఆత్మకి సరైన ఆహారం, ఆత్మీయ ఆహారం ఇవ్వము, ఆత్మ కృషించిపోతూ ఉంటుంది. మరి శరీరానికి మాత్రం మంచి సుఖాన్ని కలుగజేసి శరీరం బాగుంటే చాలు, పైకి కనపడేది శరీరమే కదా అని ఎక్కువగా శరీరం మీద ఎక్కువగా మనం ప్రాధాన్యత చూపిస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యం మాత్రము శరీరాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు, శరీరాన్ని నల్లగొట్టుకోవడమే మంచిది, ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు కూడా అంటాడు కదా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాను దాన్నే చేస్తున్నాను అన్నాడు. దేన్ని బట్టి? తన శరీరము, తన ప్రాణము శరీరానికి అంటుకట్టుబడిపోయింది. శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను తెలియజేస్తూ నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆత్మలో, దాన్ని శరీరంలో చేసేస్తున్నాను. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేసేస్తున్నాను. ఏదైతే చేయాలనుకుంటున్నానో అంటే మంచి విషయాల్ని, వాటిని శరీరం చేయనిచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. శరీరం ద్వారా ఇన్ని బలహీనతలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. మరణానికి అప్పగించబడేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కానీ ఆత్మ నిత్యము జీవించేదిగా ఉంది. దేవుడు అందుకే మన ఆత్మకు ఒక ఒక లిమిటేషన్ ఎక్కడ పెట్టలే. మన ఆత్మకు దేవుడు అన్ని ప్రాధాన్యతలను ఇచ్చాడు, అన్ని ఆధిక్యతలను ఇచ్చాడు. దేవుడు ఆత్మకు ఇచ్చినటువంటి
సదుపాయాలు అన్నీ కాదు, కానీ ఆత్మను మనం సరిగ్గా వినియోగించట్లేదు అని మనం చూస్తున్నాం. ఏంటి డిఫరెన్స్ అంటే, ఆరో రోజునే జంతువులను కూడా దేవుడు చేశాడు, కానీ జంతువులలో దేవుని ఆత్మ లేదు. అయితే మనకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. తన నాస్ తన జీవవాయువును నరుని నాసిక రంధ్రములో ఆయన ఊదాడు. అంటే ఏంటి? ఆయన ఆయన ఎంతో ఇష్టంతో చేసుకున్నాడు మనల్ని. తన ఆత్మనే మనకు కూడా ఇచ్చాడు. కానీ దేవుని ఆత్మకు లోబడేటువంటి ఆత్మ కలిగిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. శరీరానికి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి శరీరంలో ఉన్నటువంటి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించడం కోసము, ఆ సంతృప్తులను అనుభవించడం కోసము ఆత్మకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరంలో కృషించిపోతున్నప్పటినీ ఉన్నది ఒకటే జీవితము, మరి ఇక్కడ సంతోషంగా జీవించకపోతే ఇంకేంటి, అనుభవించకపోతే ఏంటి అనేటువంటి ఉద్దేశంతో మనిషి బ్రతుకుతున్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునంతురు, అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీర సంబంధం ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించినటువంటి వ్యసనాల మీద కావచ్చు, ఆసక్తులు అన్నీ కూడా వాటి మీదనే ఉంటాయి. శరీరాన్ని సంతృప్తిగా ఉంచడం ఎలా, శరీరానికి సుఖం కలిగించడం ఎలా, శరీరం నొచ్చుకోకుండా, శరీరం ఎక్కడ కూడా నొప్పి తగలకుండా దాన్ని ఎలా భద్రపరచాలి, ఎలా దానికి మనుగడ కలుగు చేయాలి, ఎలా దానికి జీవితాన్ని సాఫీ చేయాలనేటువంటి ఉద్దేశంతో శరీర సంబంధమైన, లోక సంబంధమైన ప్రతి విషయం మీద మన మనసు ఉంటుంది. ఆత్మానుసారులు అలా ఉండరు. ఆత్మానుసారులు ఈ ఆత్మ ఎలా బలపరచబడితే బాగుంటుంది, ఈ ఆత్మ బలపరచబడడానికి ఏమేమి అవసరమో, వాక్యాన్ని దీనికి ఎలా ఫీడ్ చేయాలి, ఆత్మను ఎలా ఆర్పకుండా చూసుకోవాలి అని ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల మీద వీరు మనసును ఉంచుతారని చూస్తాం. ఇద్దరు రెండు రకాల మనుషులు, ఒకరు మంచివారు, ఒకరు చెడ్డవారు. మంచివారు మంచి విషయాల గురించి ఆలోచన చేస్తారు, చెడ్డవారు చెడ్డ విషయాల మీదనే ఎక్కువ మనసు ఉంటుంది. శరీరానుసారులు శరీరాన్ని బట్టి అనుసరిస్తూ నడుచుకుంటారు, శరీర ఇచ్చల మీద వారికి ఎక్కువ ఆసక్తి కనపడుతుంది. ఆత్మానుసారులు ఆత్మీయతను ప్రేమించేవారుగా, ఆత్మను అనుసరించి నడుచుకునేవారుగా, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారని చూస్తున్నాం. సరే, ఎవరు ఎలా జీవించినా, మంచివాడు మంచివాడిలాగా జీవించినా, చెడ్డవాడు చెడ్డవాడిలాగా జీవించినా, వీళ్ళిద్దరికీ ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది. ఆ డెస్టినేషన్ ఏముండబోతుంది అని ఆలోచన చేస్తే, మంచివాడు ఇప్పుడు ఫస్ట్ మంచివాని కంటే ఫస్ట్ చెడ్డవాని గురించి ఆలోచన చేద్దాం. చెడ్డవాడు ఈ లోకంలో జీవిస్తుండగా అనుభవిస్తూ ఉంటాడు అన్నీ. అది నేను అనుభవించాలి, అన్నీ అనుభవించాలి, లైఫ్ ఉన్నది ఒకటే అన్నట్టుగా అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. లైఫ్ స్పాన్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. తన సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి తను లాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఇక మరణం ఛాయల్లోనికి వెళ్ళిపోయి మరణపు అంచులో నిలబడిపోతాడు విత్ ఇన్ నో టైం. ఆన్ ది అదర్ హ్యాండ్, రైట్, మంచి విషయాలు చేసేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి తను మంచిగా తన జీవితాన్ని కాపాడుకుంటూ, మరి తన జీవితానికి ఏది అవసరమో, దేని మీద తన శ్రద్ధ ఉంచాలో, దేని మీద తన సమయాన్ని కేటాయించాలో, దేని మీద తనకున్న శక్తి సామర్థ్యాలను వాడాలో వాటిని వాడుతూ క్రమక్రమంగా అతను తన జీవిత విధానాన్ని మార్చుకుంటూ అతని జీవితము ఒక అప్వర్డ్ మూమెంట్లో వెళ్తూ ఉంటుంది. అతను మరణానికి కాకుండా జీవానికి దగ్గర అవుతూ ఉంటాడు. ఇక్కడ అసమాధానం ఉంటుంది, కానీ ఇక్కడ సమాధానం ఉంటుంది. డిఫరెన్స్ చూడండి. నేను మంచి చెడుల గురించే మాట్లాడుతున్నాను. అయితే శరీరము చెడు కేటగిరీలోకి వస్తుంది, అయితే ఆత్మ మంచి కేటగిరీలోకి వస్తుంది. అదే పౌలు అన్నాడు, వీళ్ళ డెస్టినేషన్ ఏదో కూడా చెప్పాడు. మరి శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. అంటే శరీరానుసారమైన మనస్సు శరీరానికి సుఖభోగాలు అలవాటు చేసి, శరీరాన్ని కష్టపెట్టనివ్వకుండా, శరీరం బాగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితంలో మరణం సంభవిస్తుంది ఏదో ఒక రోజున. అయితే ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునైనది. దీంట్లో జీవం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది, అండ్ సమాధానం ఉంటుంది. వారి జీవితంలో సమాధానం కరువై ఉంటుంది. శరీరానుసారుల్లో, ఆత్మానుసారులకు ఆత్మ కలిగించేటువంటి సమాధానమైనటువంటి బంధం వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. సమాధానం వెతికి వెంటాడేటువంటి అనుభవాన్ని ఆత్మ కలిగిన వారు, ఆత్మానుసారులుగా జీవించేవారు కలిగి ఉంటారు. ఈరోజు చెప్పండి, ఆత్మ కలిగి ఉన్నంత వరకు ఆదామవ్వలు దేవునితో చక్కటి సహవాసంలో ఉన్నారు, సమాధానపరచబడి చక్కగా జీవాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ సమాధానం కోల్పోయారో, ఎప్పుడైతే శరీరానికి వాళ్ళు ట్యూన్ అయిపోయారో, ఇప్పుడు దేవుని ఆత్మకు దూరం అయిపోయారో, మరణానికి చేరువైపోయి శాపగ్రస్తమైన జీవితంలోనికి
వెళ్ళిపోయారని మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉన్నాయి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. శరీరానుసారులుగా జీవిస్తుంటే శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మనం నానాటికి మరణానికి దగ్గర అవుతున్నామా, లేకపోతే ఆత్మానుసారులుగా జీవిస్తూ ఆత్మీయ విషయాల మీద దృష్టి ఉంచుకొని ఆత్మీయ విషయాలు ఇంకా నిత్యత్వం ఉండేటివి, మరి వాటి విషయంలో ఎంత ప్రయాసపడినా ఇంకా ఆనందిస్తూ ఉంటాం. ఆత్మలో ఆనందించేటువంటి వ్యక్తి నిత్యత్వం ఆనందిస్తాడు. ఎందుకంటే ఆత్మలో నిత్యత్వం జీవించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతనుకున్న నిరీక్షణ చాలా గొప్పది. శరీర సంబంధమైన వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండదు. రేపొద్దున ఏమవుతుందో తెలియదు, రోజు ఎలా గడుస్తుందో తెలియదు. మరి ఈరోజు ఉన్నదంతా అంత ముగి చేసుకుంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఏ సమయంలో ఏ మరణకరమైన వార్త వినాల్సి వస్తుందో, ఏ మనిషిని చెరిపేటువంటి డిస్టర్బ్ చేసేటువంటి మాట వినాల్సి వస్తుందో, సమాధానం లేని పరిస్థితుల్లో జీవం కాదు మరణానికి చేరువవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకుందాం. శరీరానుసారులుగా జీవిస్తూ ఉంటే మన జీవితంలో మనము మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆత్మానుసారులుగా జీవిస్తూ ఉంటే దేవుడు మనకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు, నిత్యత్వంలో దేవునితో కలిసి నడిచేటువంటి అనుభవం. అందుకే ఆత్మ సంబంధమైన వాటి మీద మనం మనసును ఉంచుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకూడదు, కానీ పైనున్న వాటిని వెదకుడి అని పౌలు కొలసీలకు రాసిన పత్రికలు రాసి ఉంచాడు. అంటే ఏంటి, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా ఒకరోజు లయం అయిపోతాయి. ఈ భూమి అంతా కూడా గతించిపోతుంది. అయితే పరసంబంధమైనటువంటి వ్యక్తులుగా లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోకుండా దేవుని చేత నడిపించబడుతూ దేవుని ఆత్మను కలిగిన వారుగా ఆత్మానుసారులుగా జీవిస్తూ మనం నడుచుకోగలిగితే మనకు జీవము దాచిపెట్టబడి ఉంది. సమాధానంతో మనం ఆ జీవాన్ని పొందగలుగుతాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను, మీ ప్రాణము మీ శరీరాన్ని ఆధారం చేసుకుని ఉందా, లేకపోతే మీ ఆత్మను ఆధారం చేసుకుని ఉందా? శరీరం మీద ఆధారం చేసుకున్న ప్రాణము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ శరీరానికి ఏ చిన్న గాయం తగిలినా తట్టుకోలేదు ఆ ప్రాణం విలవిల్లాడిపోతుంది, సొమ్మసిల్లిపోతుంది. ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నటువంటి ప్రాణము ఏమైనా పర్వాలేదు, దేవుడు నా పక్షాన ఉంటాడు, నన్ను గెలిపిస్తాడు, నన్ను జయిస్తాడు, నన్ను దాటుకొని ఇస్తాడు అని ధైర్యం కలిగి జీవిస్తారు. ఈరోజు శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా మీ ప్రాణం ఉంటుందా, లేకపోతే మీ ప్రాణము ఆత్మకు అనుసంధానమైంది దేవుని ఆత్మచేత బలపరచబడుతూ జీవించే అనుభవంలో మీరు ఉన్నారా ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ఈ రెండు అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క డెస్టినేషన్ కూడా చెప్పాను. శరీర సంబంధమైన వ్యక్తులు వారి డెస్టినేషన్ ఏంటంటే మరణానికి చేరువవుతున్నారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు వారి దృష్టి అంతా ఆత్మీయ సంబంధమైన విషయాల మీద ఉంటుంది. వారు జీవము పొందుకొని మరి వారు సమాధానంతో నడుస్తున్నారు. మరి దేవుని నీతి అనేటువంటి మార్గంలో జీవమే కలదు, కానీ మరణానికి చోటే లేదు అని కూడా మనం చూస్తున్నాం సామెతల గ్రంథంలో. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే నిజంగా దేవుడు మన కొరకు జీవాన్నే ఉంచాడు. అదే జీవాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనము దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకుండా, దేవుని సమాధానాన్ని అనుభవించలేకుండా, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నామంటే నిజంగా మన శరీరం జీవిస్తున్నామని, మన ప్రాణం మన శరీరాన్ని ఆధారం చేసుకొని జీవిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో మన ప్రాణం శరీరాన్ని బట్టి ఉండదు. శరీరం ఈరోజు నానాటికి కృషించిపోతూ ఉంది, కానీ ఆత్మ నానాటికి బలాభివృద్ధి నొందుతూ ఉంది. మన ప్రాణము ఆత్మను బట్టి ఉంటే దేదీప్యమానంగా వెలుగుతుంది. అది శరీరాన్ని బట్టి ఉంటే రోజు క్షీణించిపోయేటువంటి పరిస్థితి మన జీవితానికి కలుగుతుంది. దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకొని ఈరోజు ప్రభువుతో ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితము ఆత్మను అనుసరించి ఉండాలి తప్ప శరీరాన్ని అనుసరించి ఉండొద్దు. ఎందుకంటే వీటి డెస్టినేషన్స్ కరెక్ట్గా లేదు. మరి ఆత్మను అనుసరించి నడిచే వారికి జీవము సమాధానం ఇస్తానంటున్నారు. ఆ అనుభవంలోకి నేను రావాలి ప్రభువా అని ప్రార్థన చేసి ఆ అనుభవంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. అందరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఒకసారి మీ పరిస్థితిని తెలియజేయండి. మీ ప్రాణం ఈరోజు శరీరాన్ని బట్టి ఉందా, ఆత్మను బట్టి ఉందా? శరీరానికి సంబంధించినటువంటి ప్రాణము అది నానాటికి మరణానికి చేరువవుతుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ప్రాణము మరి నిత్యత్వము జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మార్గాన్ని తెరుస్తున్నాడు. ప్రభువా, మా జీవితంలో మరి మీరు ఆప్షన్స్ ఇచ్చి మీరే మమ్మల్ని చూస్ చేసుకోమంటున్నారు. ఈరోజు శరీరాన్ని బట్టి మా ప్రాణం ఉండద్దు ప్రభువా. శరీరాన్ని బట్టి మా ప్రాణం ఉంటే అది శరీర సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది, అది మరణానికి మమ్మల్ని దారి తీస్తుందని తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. అయితే ఆత్మ మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ కొరకు జీవించేలా, సమాధానం కలిగి
మీ జీవును అనుభవించేలా చేస్తుందని మేము చూస్తున్నాం. మా ప్రాణము మా ఆత్మను బట్టి ఉండాలి. ఆ ఆత్మ మీ ఆత్మ చేత అనుసంధానమై ఉండాలి. అటువంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. ఎక్కడైనా సరే మా ప్రాణము శరీరాన్ని బట్టి ఉంటే తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అనేటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీ యందు భయభక్తులు కలిగి యథార్థంగా నమ్మకంగా మిమ్మల్ని సేవించేవారుగా మీకు సంతృప్తినిచ్చేటువంటి ఆత్మీయ జీవితం కలిగి మా ప్రాణము మీ ఆత్మను బట్టి ఉండులాగున దయచేసి సహాయం చేసి బలపరచుకొని మీ జీవాన్ని మీకు సమాధానాన్ని మెండుగా మా జీవితంలో కృమ్మరించమని మూడు విధేయుల రక్షణ స్థలకి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం ప్రసారమైనటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనండి. ఈ సెషన్ ద్వారా దీవించబడండి. దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మన ప్రాణాన్ని సమాధానకరంగా చక్కటి జీవం పొందటానికి సిద్ధపరుస్తుంది. అయితే శరీర సంబంధమైన జీవితము మరణానికి దారితీస్తుంది. చాలా జాగ్రత్తగా మనం దీని విషయంలో ఒక ఆలోచన చేసి దేవుని ఆత్మకు అప్పగించుకొని ఆత్మ ద్వారా పొందేటువంటి జీవాన్ని సమాధానాన్ని పొందడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.